ఏంటి ఆయేష చాలా బలుపుందే నీలో ఆ యాటిట్యూడ్ అంటే ఎవరి మీద చూపిస్తున్నావే ఎక్కడ ఆడుతున్నావే నువ్వు గేము ఎక్కడికొచ్చి ఆడుతున్నావే నువ్వు గేము ఆ? రాగానే టాప్ లో ఉన్న తనూజాని టార్గెట్ చేసుకుని ఏవేవో మాట్లాడినావు కదమే తనూజాని హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కరిని నానా మాట్లాడుతున్నావు కదమే ఏం ధైర్యమే నీకు ఎవరిచ్చారే నీకు ఆ రైట్ ఆ బొలిపేంటే నీలో రీతు జస్ట్ నీ దగ్గరకు వచ్చే కంటెండర్ లో నన్ను కూడా సెలెక్ట్ చేసుకోండి అని జస్ట్ అడిగిన పాపానికి రీతునే ఆ రోజు నానా మాట్లాడినావు మళ్ళీ ఆ తర్వాత దివ్య ఏదో చపాతీ ఇక్కడ నేర్పను కావాలంటే మీ ఇంటికి వచ్చి నేను నేర్పుతాను ఇక్కడ రిస్క్ అని అన్న పాపానికి ఆ దివ్యాని నానా మాట్లాడినావు ఆ తర్వాత ఈ రోజు డైరెక్ట్ నామినేషన్ ఛాన్స్ వచ్చిందని రీతు జస్ట్ ఇలా తుడుచుకుని మాట్లాడదాము అంటే ఏంటే ఆ బొలిపేంటే అంటావా ఫస్ట్ అసలు నీ బొలిపేంటి చెప్పు హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని అంటే ఒక టార్గెట్ పెట్టుకుని వచ్చావా నువ్వు టాప్ లో ఉన్న తనూజాని టార్గెట్ చేసి తనూజా హేటర్ ని నీ వైపు తిప్పుకోవాలి రీతుకి బయట నెగిటివిటీ ఉంది కాబట్టి రీతు హేటర్స్ బాగా ఎక్కువ కాబట్టి రీతుని నీకు నోటుకొచ్చిన మాటలు అనేయొచ్చు దివ్యాకి బయట పెద్ద పాజిటివిటీ లేదు అండ్ నీ ఈగో హట్ అయిపోయింది కాబట్టి అక్కడ దివ్యాని నానా మాటలు అనేయచ్చు ఏంటి ఆ బలుపు అసలు ఇది ఆడడానికే వచ్చావా నువ్వు అందరి మీద బలుపు చూపించడానికి వచ్చావు నువ్వు ఇదా నీ గేము ఆ పొటెన్షియల్ అన్నావు నీలో ఏం పొటెన్షియల్ ఉందా నీ ఫస్ట్ డేనే ఏడ్చుకుని మరి బాల్ తీసుకున్నావు అవునా ఆయేష ఆ తనుజాని ఏమన్నావే నువ్వు నీలో పొటెన్షియల్ లేదు ఏడ్చి సాధించుకుంటావు నీ ఏడుపుకి కరిగిపోయి వాళ్ళ సింపతితో నిన్ను సపోర్ట్ చేసేస్తున్నారని ఏదేదో అన్నావు కదవే మరి నువ్వేం చేసావే ఫస్ట్ డే నీకు బాల్ ఇవ్వలేదని నీకుల్ని బ్లాక్ మెయిల్ చేసి బాల్ తీసుకున్నావు కదమే నీ పొటెన్షియల్ ఏమైందే నీ ఓన్ గేమ్ ఏమైందే ఆ కీ టాస్క్ లో ఏం పీకేవే నువ్వు ఆ కీ టాస్క్ లోనేమో నువ్వు బయట కీ వదిలేసి బయట లోపలికి వెళ్ళి ఏవేవో చేసుకుని ఆ మర్చిపోయిన కీ తీసుకోవడానికి బయటకు వచ్చి నువ్వు టైం అంతా వేస్ట్ చేసుకుని నీకు కళ్ళు కనపట్టలేదు కాబట్టి చేసినాను ఎందుకే అబద్ధాలు ఆడేవు ఒక్క దాంట్లో అయినా కరెక్ట్ గా ఉన్నావేంటి నువ్వు ఇప్పుడు ఎలా ఉంది మాటలన్నీ వినడానికి ఏంటే ఏ పోవే నీ యాటిట్యూడ్ నాకు నచ్చలేదే ఇలా మాట్లాడితే ఎలా ఉంది వినడానికి ఆయేష ఇదే చేస్తుంది హౌస్లో ఆ పొగరేంటి అసలు ఏంటే ఓసే ఏవే ఈ మాటలు తిరిగి తనకిస్తే ఇప్పుడు నేను ఏవైతే అన్నానో ఆ మాటలన్నీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ తిరిగి తనకిస్తే ఆ రీతుకి బయట నెగిటివిటీ ఉందని తెలిసి ఈ అమ్మాయికి ఎన్ని మాట్లాడుతుందంటే ఆ రీతుని ఫస్ట్ డే కెప్టెన్సీ కంటెండర్స్ లో తను సెలెక్ట్ చేసుకోలేదు సెలెక్ట్ చేసుకోకపోతే దగ్గరికి వెళ్ళి పాపం అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటుంది రీతు ఆ రోజు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్న పాపానికి ఆయేష తన మీద రెచ్చిపోయింది నీ స్ట్రాటజీ నచ్చలేదు ఆ మాట్లాడేది ఏంటే ఆ బలుపేంటే అంటది బలుపున్నది ఈమెలో ఆ బలుపున్నది ఈమెలో ఆ యాటిట్యూడ్ ఉన్నది ఈమెలో ఈమె వేరే వాళ్ళు ఏంటా పావే ఏంటా మాటలు ఏం చూసుకుని అంత ఓవర్ యాక్షన్ అంత ఓవర్ యాటిట్యూడ్ ఉన్నదేమో నీకు ఈ రోజు నామినేషన్స్ లో తను అంటున్నావా ఏమన్నది రీతు నిన్ను జస్ట్ వెయిట్ ఇది తుడుచుకుంటానంది నీకోసం ఆగాలా ఆగలేవా 1 సెకండ్ అది క్రీమ్ నోట్లో కళ్ళలోకి వెళ్ళిపోద్ది కదా తుడుచుకునే వరకు ఆగలేవా అయిపోయింది అని నీ పాయింట్ చెప్పినప్పుడు అవతల వాళ్ళ పాయింట్ వినాలి కదా పిల్లిలాగా బిల్డప్ ఇచ్చి పిల్లిలాగా పారిపోయి కూర్చున్నావు నువ్వు మళ్ళీ వేరే వాళ్ళకి నీతులు చెప్తున్నావు రీతు చెప్పే పాయింట్స్ నీకు వినే ధైర్యము లేదు తిరిగి ఆన్సర్ ఇచ్చే ధైర్యము లేదు అందుకు నువ్వు ఆన్సర్ కోసం వెయిట్ చేయకుండా వెళ్ళి కూర్చున్నావు చివరికి బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఇది నువ్వు ఆడుతున్న గేమ్ ఇది నీ ధైర్యం మళ్ళీ ట్రాక్స్ గురించి మాట్లాడుతున్నావు మరి నువ్వేంటమ్మా హౌస్ లోకి రాగానే భరణి అన్న అని చెప్పేసి భరణి గారి దగ్గరికి వెళ్ళిపోయావు ఆ కామెడీ ట్రాక్ కోసం ఇమ్ము దగ్గరికి వెళ్ళి నాతో కామెడీ చేయవా అని రిక్వెస్ట్ చేసుకున్నావు ఈ ట్రాక్లు ఏంటమ్మా నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడు నీకు వీళ్ళందరూ ఎందుకు నీకు గౌరవ్కి పవర్ ఇస్తే అక్కడ సాయి ఉన్నాడు రమ్య ఉన్నది వాళ్ళిద్దరిని సేవ్ చేయకుండా నిన్నే ఎందుకు సేవ్ చేశాడు అంటే నువ్వు ఫ్రెండ్షిప్ బాండ్లు అండ్ అక్కడ ఎప్పుడైతే మన గౌరవ్కి పవర్ వచ్చిందో వెనకాల తిరగడం మొదలు పెట్టావు ఏంటమ్మా ఇదేనా నీ ఇండివిజువల్ గేమ్ ఇదేనా నీ వర్స్ట్ బిహేవియర్ కి ఇంతకంటే గొప్పగా రివ్యూ ఇవ్వడం నాకైతే చేత కాదు అంత వర్స్ట్ బిహేవియర్ ఈ అమ్మాయిది ఈ ఆయేష ఎంత వర్స్ట్ కంటే రీతుని అస్సలు ఆ అమ్మాయి నీకు ఎలాగ ఆన్సర్ ఇస్తుంది నువ్వు ఆ అమ్మాయితో ఎలా మాట్లాడుతున్నావు అంటే తెలుసు బయట చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి ఈ అమ్మాయికి ఫుల్ నెగిటివిటీ ఉంది మనం వాడేసుకుందాం రీతు హేటర్స్ ని మనలో కలిపేసుకుందాం మన పాజిటివ్ గా మార్చేసుకుందాం సో నోటుకొచ్చింది అనేద్దాం రీతుని అక్కడ నువ్వు నోటుకొచ్చింది అనేస్తే ఇక్కడ బయట ఉన్న ఆడియన్స్ ఊరుకోరు నువ్వెప్పుడు నామినేషన్ లోకి వస్తావా నిన్ను బయటికి తరుముదామా అని చూస్తారు రా నామినేషన్స్ లోకి రా నువ్వు ఎలా హౌస్ లో నిలబడతావో చూస్తావు ఇది ఆడియన్స్ ఒపీనియన్ నీ మీద నా ఒపీనియన్ చెప్పట్లేదు నేను ఆడియన్స్ ఒపీనియన్ చెప్తున్నా
నువ్వు నీ ఓవర్ యాక్షన్, నీ బిల్డప్. అక్కడ తమిళనాడులో ఆ తమిళ బిగ్ బాస్కి వెళ్ళావు, అక్కడ ఏమీ పీకలేకపోయావు. 60 days ఉండి వచ్చేసావు. అక్కడ వాళ్ళు తరిమేశారు. వాళ్ళు తరిమేస్తే వచ్చి తెలుగు బిగ్ బాస్ లో వచ్చి ఇక్కడ నీ బిల్డప్లు చూపిస్తున్నావు. ఓవర్ యాక్షన్ నువ్వును. ఈ రోజు నాకు ఆయేషా ప్రోమో చూస్తే లేవగానే, నేను ఈ ప్రోమో వచ్చేటప్పటికి పడుకున్నా, నేను లేవగానే ఫస్ట్ ఓపెన్ చేసి ఈ ఆయేషా రీతు ఈ గొడవ కనపడింది. అప్పుడే నాకు బీపీ వచ్చింది, ఈ గురించి అర్జెంటుగా లేచి వీడియో చేయాలని. అంత పొగరు రీతుని అసలు చూడనివ్వట్లేదు. ఆ కిచెన్ గొడవ కావాలని పెట్టుకుంది రీతుతో. ఎంత పొగరుగా బిహేవ్ చేస్తుందంటే, తనకి ఎవరైతే బయట పాజిటివ్ ఉన్నారో వాళ్ళందరితోనూ ఫ్రెండ్షిప్లు చేసుకుంటుంది. ఇమ్ము లాంటి వాళ్ళతో, అంటే కామెడీ ట్రాక్ వస్తే తనకి మంచి కంటెంట్ వస్తుంది కదా, ఇలా ప్లాన్లు చేసుకుంటుంది. అంటే టాప్ లో ఉన్న తనూజని టార్గెట్ చేస్తే, తనూజ ఇప్పుడు ఎవరైనా టాప్ లో ఉంటే వాళ్ళకి హేటర్స్ ఖచ్చితంగా ఉంటారు. సో తనూజ హేటర్స్ ని తిన వైపు మార్చుకోవాలి. రెండు, రీతు గురించి తెలిసిందే, రీతుకి బయట చాలా నెగిటివిటీ ఉంది హౌస్ లోకి. ఈ అమ్మాయి హౌస్ లోకి వెళ్ళేటప్పటికి రీతుకి చాలా మంచిది ఈ అమ్మాయి హౌస్ లోకి వెళ్ళడం వల్ల. ఈ అమ్మాయి వల్ల రీతుకి బయట తన గ్రాఫ్ పెరుగుతుంది. ఎందుకంటే తను డిఫెండ్ చేసుకునే విధానం, అవతల వాళ్ళు చీప్ గా బిహేవ్ చేసి బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడుతున్నా, రీతు బిలో ద బెల్ట్ వెళ్ళట్లేదు, మామూలుగానే ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు ఏ ఆడియన్స్ అయితే తను నచ్చలేదో అదే ఆడియన్స్ నచ్చుతుంది. సో ఆయేషా ఈ రీతుకి బిగ్ లక్ అనమాట. అది ఈ ఆయేషా గారికి తెలియట్లేదు, బలుపుతో కొట్టుకుంటుంది హౌస్ లో. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం ఖచ్చితంగా మర్చిపోకండి. అండ్ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఈ లైవ్ లో ఆల్రెడీ పిల్లది అయిపోయింది అనమాట. అంటే సుమన్ అండ్ ఎవరు మన గౌరవ్, వీళ్ళిద్దరికి పిల్స్ పెట్టి ముందు మీ ఇద్దరు అది సెలెక్ట్ చేసుకోండి అంటే, గౌరవ్ ఫాస్ట్ గా వచ్చేసి బ్లూ దగ్గర నిలబడతాడు. ఎక్కడైనా అంత ఓపెన్ గా రెడ్ పెట్టారు అంటే మేబీ ఆ రెడ్ లో పాజిటివిటీ ఉండొచ్చు కదా అని ఆలోచించాలి. నిన్న నా రివ్యూలో కూడా అదే చెప్పా, కొంచెం ఆలోచించాలి. సో ఇక్కడ అలాగా ఆలోచించలేకపోయారు. ఇద్దరు కూడా బ్లూ కావాలన్నారు. బట్ ఫస్ట్ గౌరవ్ వచ్చేసాడు. సో మన స్లోగా నడుచుకుంటూ వచ్చాడు కాబట్టి బ్లూ తనకి దొరక్క రెడ్కి వెళ్ళి నిలబడ్డాడు. సుమన్ లక్, అది కూడా తనకి ప్లస్ అవుతా ఉంటది హౌస్ లో. తన మంచితనము, తన లక్ అన్ని సుమన్కి ప్లస్ అవుతానే ఉంటాయి, అటు బయట కానీ అటు హౌస్ లో కానీ. సో బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఓపెన్ చేయమన్నాడు. అంటే గౌరవ్ సుమన్ అంటాడు నాకు బ్లూ ఇవ్వు అని అడుగుతాడు. నేను ఫస్ట్ వచ్చాను కాబట్టి తను ఎవరంటాడు, అది కరెక్టే కదా. తను ఫస్ట్ వచ్చాడు అండ్ రెడ్ లో ఎక్కడ డేంజర్ ఉంటుందో అని ఫీల్ అయ్యి అటు వెళ్ళాడు. సో రిస్క్ ఎక్కడ చేయాలి, ఇలాంటి దగ్గరే చేయాలి. గేమర్ ఎవరైనా ఉంటే ఇలాంటి టైంలో ఎంత ఓపెన్ గా రెడ్ పెట్టారు అంటే మేబీ అందులో ఏమన్నా పాజిటివ్ ఉండొచ్చేమో అని ఆలోచించాలి. సో సుమన్ వచ్చాడు, ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చేస్తే వీళ్ళ దాంట్లో ఏమన్నదంటే, సుమన్ దాంట్లో వచ్చేసి తనని తను సేవ్ చేసుకోవడం. అంటే ఈ వీక్ ఇద్దరు కెప్టెన్స్ కదా, ఇద్దరులో ఒకరికి మాత్రమే ఈ వీక్ సేవ్ అయ్యే పవర్ ఉందన్నమాట. ఇంకొకరిని నామినేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సేవ్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వు ఇంక ఈ వారం నామినేషన్ లోకి రావు, అది సుమన్కి వచ్చింది. యువతల గౌరవ్కి ఏమొచ్చిందంటే మిగిలిన వాళ్ళలోంచి, నామినేట్ అయిన వాళ్ళలోంచి ఒకరిని సేవ్ చేయొచ్చు, అది గౌరవ్కి వచ్చిందనమాట. అంటే గౌరవ్ని ఇప్పుడు హౌస్ లో ఉన్న మిగిలిన వాళ్ళకి నామినేట్ చేయొచ్చు, బట్ ఎవరు నామినేట్ చేయలేదు. బట్ తనకి ఇమ్యూనిటీ లేదు ఈ వారం, కెప్టెన్ అన్న మాటే గానీ ఇమ్యూనిటీ లేదు. ఇద్దరిలో ఈ పిల్లి గెలుచుకున్న సుమన్కే ఇమ్యూనిటీ ఉందన్నమాట. సో ఇది అప్పుడు మొదలెట్టిందమ్మా మన ఇండివిజువల్ ప్లేయర్ ఆయేషా. అస్సలు బలుపు లేని ఆయేషా వెనకాలే తిరిగి తనతో ఇప్పుడు ఇది సేవ్ చేస్తే అది కరం, ఈ రోజు ఇస్తే అది ఇది అని మాట్లాడడం మొదలు పెట్టింది. సో ఫైనల్ గా ఆయేషానే సేవ్ చేశాడు ఆ పవర్ యూజ్ చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టారు, అది కూడా లైవ్ లో అయిపోయింది. ఈ బెలూన్స్ టాస్క్ అనమాట. ఈ బెలూన్స్ టాస్క్ లోపల ఎన్ని బెలూన్స్ ఉన్నాయో తెలుసా, ఒక 1000 బెలూన్స్ ఉండుంటాయి, ఇంకా ఎక్కువ ఉండుంటాయి. ఎమ్ము అయితే నడుము పడిపోయింది అనిపిస్తుంది నాకు. ఎమ్ము కూర్చునైనా ఆడు ఒంగును కొడతాడు, ఆ బెలూన్స్ ని పాప్ చేస్తాడు. ఎన్ని బెలూన్స్ అంటే కొడతానే ఉంటారు, తరగవు ఎమ్ము అండ్ ఆయేషా అనమాట. సో ఫైనల్ గా ఇది లైవ్ లో ఈ టాస్క్ అయిపోయింది. ఆ తర్వాత ప్రోమోలో ఏం జరిగిందో చూపించారు. దాని ప్రకారం ఎమ్ముకి ఎన్ని వచ్చాయంటే మొత్తం 5 కార్డ్స్ వచ్చాయి. 5 కార్డ్స్ లో 2 కార్డ్స్ ఏంటంటే నామినేట్ 2, అంటే ఇద్దరు ఆ కార్డ్స్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. అండ్ 3 కార్డ్స్, ఈ 3 కార్డ్స్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు ఒక్కళ్ళని నామినేట్ చేయొచ్చు. ఇక్కడ ఎమ్ము ఎంత సేఫ్ ప్లే చేశాడంటే, కనీసం నామినేట్ 1 అయినా తీసుకోవాలి కదా, అంటే నువ్వు ఎవరిని నామినేట్ చేయవా,
నువ్వు విన్ అవ్వడానికి వచ్చావా, శుభ్రంగా కామెడీ చేసుకుని కూర్చోవడానికి వచ్చావా? బయటేమో నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే నీ గేమ్ కోసం ఒక్కడు కూడా తీసుకోకుండా మొత్తం పంచేశాడు అందరికి. బిగ్ బాస్ ఏమో అందరికీ పంచమని చెప్పలేదు. మీరు ఎవరికి ఇచ్చుకోవాలో ఇచ్చుకోండి, అంటే నీ దగ్గర ఉంచుకోవద్దని చెప్పలేదు. తన దగ్గర ఒకటైనా ఉంచుకోవాలి కదా. సేఫ్ ప్లే. అమ్మయ్య నేను ఎవరిని నామినేట్ చేయక్కర్లేదు, సో నేను హౌస్ లో ఎవరికి నెగిటివ్ అవను. హౌస్ లో నెగిటివ్ అవడం కాదు బాబు, బయట చూసుకో. బయట నీ సిచ్యువేషన్ పెంచుకో, నీ గ్రాఫ్ పెంచుకో. నువ్వు నామినేట్ చేస్తేనే కదా నువ్వేంటో జనాలకు తెలిసేది. ఒక్కళ్ళు కూడా నీకు నెగిటివ్ కనిపించలేదా హౌస్ లో? ఒక్కళ్ళు కూడా నామినేట్ చేయాలనిపించలేదా? మొత్తం పనిచేశాడు. కళ్యాణ్కి ఒకటి ఇచ్చాడు, దివ్యాకు ఒకటి ఇచ్చాడు, రమ్యకు ఒకటి ఇచ్చాడు, తనూజాకు ఒకటి ఇచ్చాడు, రీతుకు ఒకటి ఇచ్చేశాడు. మొత్తం 5 కార్డులు 5గురికి పనిచేశాడు. ఒక్కటి కూడా ఉంచుకోలేదు. అండ్ ఆయేషాకి 2 కార్డ్స్ ఏమో నామినేట్ 1 అన్న కార్డ్స్ వచ్చి అవి తను ఎవరెవరికి ఇచ్చుకుంది, సాయికి ఒకటి, సంజనాకు ఒకటి ఇచ్చుకుంది. డైరెక్ట్ నామినేషన్ తన దగ్గర ఉంచుకుంది. ఎందుకు? మన రీతు మీద ఉంది కదా, రీతు రేసేయాలి, సో అందుకు ఉంచుకుంది. ఇక్కడ ఈ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్. ఎవరి దగ్గర అయితే కార్డ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే నామినేట్ చేయగలరు అనమాట. నామినేషన్ పవర్ అందరికీ లేదు. ఎవరి దగ్గర అయితే కార్డ్స్ ఉన్నాయో, అంటే నామినేషన్ పవర్ తెచ్చుకోవడం కూడా గ్రేటే. అది ఎమ్ము యూజ్ చేసుకోలేదు, యూజ్ చేసుకోకుండా పనిచేసాడు. అందరికి అంత కష్టపడి గంటలు ఆడాడు అక్కడ బాల్స్ కొట్టి. నువ్వు గంటలు బాల్స్ పడడానికి ఎందుకు వెళ్ళావు? పవర్స్ అందరికీ పంచడానికా? ఒకటి కూడా ఉంచుకో నీ దగ్గర. ఎందుకంత సేఫ్ ప్లే? నువ్వు విన్ అవ్వాలంటే డేరింగ్ గా ఉండాలి, ధైర్యంగా ఆడాలి. అది కనపట్లేదు ఎమ్ములో. బయట అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, గిలగిలా కొట్టుకుంటున్నారు ఎమ్ము ఆట చూద్దామని. సో 4 నామినేషన్ స్టార్ట్ అయింది. మన బలుపున్న ఆయేషా గారు నామినేషన్ స్టార్ట్ చేసి ఫేస్ పూసిన తర్వాత రీజన్ వచ్చేసి అన్నది. అనగానే ఒక్క నిమిషం అన్నది. ఒక్క నిమిషం అంటే ఈవిడ గారు అందరూ వెయిట్ చేయాలా నీ కోసం? ఆ మాట్లాడడం కూడా ఎంత పొగరంటే ఆ మాటల్లో కూడా. మరి తీసుకోకుండా ఎలా మాట్లాడతావు అంటే, నీ ఓవర్ యాక్షన్ ఈ ఇంట్లో నాకు అస్సలు నచ్చలేదు, నువ్వు కూడా ఆడియన్స్కి అస్సలు నచ్చలేదు, నువ్వు ఎప్పుడు నామినేషన్స్కి వస్తావా, నిన్ను బయటికి తోసేద్దామని రెడీగా ఉన్నారు, నువ్వు నీ పొగరును అయిపోయింది. నెక్స్ట్ నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసము అంట. నేను నీకు చెప్పానా లవ్ చేస్తున్నాను, లవ్ చేసుకుని తిరుగుతున్నాను అని అంటది. ఏంటంటే నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసము, మరి నువ్వు ఎందుకు వచ్చావు? ఏడుపు కంటెంట్ కోసమా, సింపతి కంటెంట్ కోసమా, అందరినీ నీ బుట్టలో వేసుకుని వాళ్ళ ప్రయోజనాలన్నీ నీ మీద యూజ్ చేసుకునేలాగా చేసుకోవడానికా ఎందుకు వచ్చావమ్మా ఆయేషా నువ్వు? అండ్ నెక్స్ట్ అంతే అయిపోయింది. నేను నీకు చెప్పానా లవ్ చేస్తున్నాను, లవ్ చేసుకుని తిరుగుతున్నాను అంటే, ఈలోపు నేను డైరెక్ట్ నామినేషన్ రీతుని చేస్తున్నాను అని వెళ్ళి కూర్చుంది. అంతే, పులిలాగా బిల్డప్, పిల్లిలాగా పారిపోవడం. నువ్వు నిజంగా పులివైతే నువ్వు అవతల వాళ్ళని అనడం కాదు, రిసీవ్ చేసుకో. అవతల వాళ్ళు ఏం పాయింట్స్ పెడుతున్నారో అది రిసీవ్ చేసుకో. రిసీవ్ చేసుకుని ఆ పాయింట్స్ ని నువ్వు డిఫెండ్ చెయ్యి. అంతేగాని నేను వినను తన మాట అని వెళ్ళి కూర్చుంటావేంటి? ఇదేనా నీ గేమ్? అంటే నీ బల్బు నువ్వు ఎగరోళ్ళ మీద చూపించేయచ్చు, బట్ వాళ్ళ పాయింట్స్ పెట్టుకుంటే వినే ధైర్యం నీకు లేదు. ఆ పిల్లిలాగా పారిపోయి వెళ్ళి కూర్చున్నావు. నాకు అస్సలైతే ఆ అమ్మాయి పాయింట్ వినాలని లేదు. ఎందుకు వినాలని ఉంటుంది? నీకు ఆన్సర్ చెప్పే ధైర్యం లేదు. ఊరికే ఎదుటి వాళ్ళ మీద అరిచే ధైర్యమే ఉంది నీకు. వాళ్ళ నుంచి రిసీవ్ చేసుకునే ధైర్యము, వాళ్ళ పాయింట్స్కి ఆన్సర్ ఇచ్చే ధైర్యం లేదు. అందుకు పిల్లిలా పారిపోయావు. అది చెప్పు, వినాలని లేదని చెప్పకు. సో ఫైనల్ గా బిగ్ బాస్ చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ పాయింట్స్ పెట్టినట్టుంది. సో ఇది అయింది. అక్కడ కూడా మళ్ళీ అంటది, ఎందుకే ఆ యాటిట్యూడ్ అంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎందుకే నీకంత యాటిట్యూడ్? ఎందుకే ఆయేషా? ఎలా ఉంది వినడానికి? ఎందుకే ఏంటే అంటే ఎలా ఉంది వినడానికి? ఎంత అసహ్యంగా ఉంది వినడానికి. నువ్వు అయ్యా మాటలు లోపలికి వెళ్ళి మాట్లాడేది ఎందుకు? అంత పొగరు, ఆ బలుపు ఎందుకు? వచ్చి 1 వీక్ అవ్వలేదు, నీకు ఓన్గా ఆట ఆడే ధైర్యం లేదు. ఒక్క గేమ్ ఓడిపోయి, అది నువ్వు ఆట ఓడిపోయావు, బయట కీ మర్చిపోయి లోపలికి వెళ్ళి మా లోపల అన్నీ చేసుకున్న తర్వాత నీ కీ గుర్తొచ్చి బయటకు వచ్చి కీ పట్టుకెళ్ళు. ఇక్కడ తప్ప ఎవరిది? నీ ఆట తప్ప లేదా నీ కళ్ళు తప్ప? నాకు కనపడలేక నేను ఓడిపోయానంటావు. దొంగ అబద్ధాలు కాకపోతే నువ్వు కనపడలేక ఓడిపోలేదు, నువ్వు కీ మర్చిపోవడం వల్ల ఓడిపోయావు. కీ నువ్వు బయట వదిలేసి లోపలికి వెళ్ళి అన్ని పనులు చేసుకుని ఆ తర్వాత నీకు కీ గుర్తొచ్చింది, మళ్ళీ బయటకు వచ్చావు. దొంగ ఆట, దొంగ అబద్ధాలు ఏవైతే ఫస్ట్ నుంచి అందరినీ అంటూ వస్తున్నావో అవన్నీ నువ్వు చేస్తున్నావు. మళ్ళీ ఆ మాటలా ఏంటే? పోవే ఏంటయ్యి? తెరగా దొరికిందా నీకు రీతు? నువ్వు రీతు మీద అరిస్తే ఆడియన్స్ నీ మీద అరుస్తారు. నువ్వు ఎప్పుడు నామినేషన్లోకి వస్తావా తరుముదామని చూస్తారు.
గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇంకేమంటది, నీ యారగెన్సీ నచ్చలేదు. యారగెన్స్ ఎవరికి కనపడుతుంది? నీలో కనపడుతుంది మాకు, ఆ అమ్మాయిలో కాదు. ఆ అమ్మాయికి అంత యారగెన్స్ ఉంటే ఇప్పుడు నేను రివ్యూ చేసేటప్పుడు నేను ఎన్ని మాట్లాడినానో అని మాట్లాడాలి ఆమె. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా ఆమె అంటే బాగుండు అని నాకు అనిపించింది, అందుకు నేను ఇప్పుడు చెప్పా. నీకు ఇలాగ వేరే వాళ్ళంటే నీకు ఎలా ఉంటుందో తెలియాలి కదా. బయటకు వచ్చిన తర్వాత నువ్వు రివ్యూస్ చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది. నువ్వు రీతుని అన్నప్పుడు రీతు రియాక్ట్ అయితే ఎలా ఉండేది నీ సిచ్యువేషన్ అని. నువ్వు ఎలాగో పిల్లి, నీకు ఆన్సర్ ఉండకపోను, రీతు అలాగే రివర్స్ అయితే. సో అది అయిపోయింది. నెక్స్ట్ దివ్య వచ్చేసి సాయిని నామినేట్ చేసింది. సాయిని నామినేట్ చేసి మీ ఒపీనియనే రైట్ అనే ఫీలింగ్ లో ఉంటారని. ఈమెకు తెలియని విషయం ఏంటంటే మన దివ్య పాపకి సాయి పుల్లలు పెట్టి ఈ ఆయేషాని ఇంకా రెచ్చగొట్టాడు. ఆ రోజు ఎల్లు నువ్వు ఫుడ్ మాంటారు కదా, నీ బాధ్యత అని చెప్పు. ఇవన్నీ మనకి ఎపిసోడ్ లో కట్ చేశాడు. అండ్ ఆయేష దివ్య మీద చాలా రెచ్చిపోయింది, అవన్నీ మనకి ఎపిసోడ్ లో కట్ చేశాడు. లైవ్ చూసిన వాళ్ళకి బాగా తెలుసు. సో అంటే సిచ్యువేషన్ చెప్పు అని అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పు, నీకు ఎందుకు అలా అనిపించింది, నీకు ఎక్కడ అలా అనిపించింది అన్నది చెప్పాలి కదా. లేదంటే ఆ పిల్లోడికి ఎలా తెలుస్తుంది? నేను చెప్పను, నాకు అనిపించింది అంటే ఎలాగా? నేను చెప్పను, అవసరం లేదు అంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఏంటి ఉంది? ఆ పిల్లోడికి అర్థం అవ్వాలి కదా, నీకు ఏ టైంలో అలా ఫీల్ అయ్యాడు, నువ్వు ఏ టైంలో ఆ పిల్లోడి విషయంలో అలా ఫీల్ అయ్యావు అన్నది తెలియాలి కదా. సో పాయింట్ చెప్పకుండా అనుకున్నాను అంటే ఎలా తెలుస్తుంది? సో అది దివ్య పాయింట్ చెప్పి మాట్లాడి ఉండాల్సింది. పాయింట్ చెప్పకుండా నేను చెప్పను, అవసరం లేదు అంటే ఎలాగా చెప్పాల్సింది. నెక్స్ట్ వచ్చేసి మీ వల్ల ఒక పొజిషన్ లో ఉండి ఇక్కడికి పడిపోయి ఎలిమినేట్ అయిపోయారు అంటే దివ్య అంటది నా వల్ల ఎలిమినేట్ అయిపోయారని మీతో ఎవరైనా చెప్పారా అని చెప్పేసి దివ్య అంటది. యాక్చువల్ గా దివ్య డైరెక్ట్ రీజన్ కాదు, ఇండైరెక్ట్ రీజన్ అయితే దివ్యనే. ఏ రకంగా అంటే ఆ రోజు ఎప్పుడైతే అండ్ భరణి గారి మిస్టేక్ కూడా ఉంది, ఓన్లీ దివ్యనే మొత్తం నిందంతా పట్టుకొచ్చి దివ్య అని అనలేం. ఎందుకంటే ఆ రోజు దివ్య టాప్ లో పెట్టేటప్పటికి భరణి గారు పొంగిపోయారు, ఆయనకి పొగడతలకి పొంగిపోతారు ఆయన. అక్కడ ఆయన పడిపోయారు అసలు. ఆ పొగడతలకి పడిపోవడము, ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో దివ్య ఆయన్ని సపోర్ట్ చేస్తే ఇంకా పడిపోవడము. అండ్ మిగిలిన ఏదైతే ఒక పాజిటివ్ గ్రూప్ ఉండేది భరణి గారికి, #బెస్ట్ అని ఒక గ్రూప్ అప్పుడే రెడీ అయింది. అండ్ ఆ గ్రూప్ తో ఉండేవారు. ఎంత పాజిటివ్ ఉండేదంటే ఈ గ్రూప్. ఎవరెవరు ఉండేవారు ఆ గ్రూప్ లో? తనూజ, భరణి గారు, తనూజ ఏమో నన్న అంటూ ఉండేది, భరణి సంజన గారు అన్న 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 ఎంత మంచి బాండ్ ఉండేదంటే భరణి గారు మధ్య కానీ సంజన గారు, మన తనూజ పాప అండ్ ఎమ్ము అండ్ సుమన్, వీళ్ళ 5గురు బాండ్ ఎంత పాజిటివ్ గా ఉండేదంటే అంత పాజిటివ్ గా ఉండేది. సో తను హౌస్ లోకి వచ్చిన తర్వాత బాండ్ కట్ అయిపోయింది. భరణి గారు వాళ్ళ నుంచి దూరం అయిపోయి దివ్యకి దగ్గర అవడం మొదలు పెట్టారు. అండ్ దివ్య కూడా సమ్ టైమ్స్ తనూజ గురించి అలాగా సంజన గురించి అలాగా చెప్పడం మొదలు పెట్టింది. సో ఏమైంది, భరణి గారు పూర్తిగా సంజనకి దూరం అయిపోయారు. సో దివ్యది తప్పు ఉంది అండ్ భరణి గారిది కూడా తప్పు ఉంది. మొత్తం పొగడతలకు పడిపోయి దివ్య వైపు వెళ్ళిపోవడం. ఇప్పుడు దివ్య ఏదైనా చెప్తే వింటది, తనూజ ఏమో అలా వినదు. దానివల్ల భరణి గారికి తనూజ కూడా నచ్చేది కాదు. అంటే నేను ఏదైనా చెప్పినప్పుడు వినదు తనూజ, బట్ దివ్య వింటది, అలాగే ఉంది. అండ్ బయటకు వచ్చిన ఈ ఇష్యూస్ అవన్నీ కూడా తనూజకి నెమ్మదిగా దూరం అవడం. తనూజ అండ్ భరణి గారి బాండ్ ఆడియన్స్ చాలా ఇష్టపడ్డారు. సో ఆ బాండ్ కట్ అయిపోవడం. సంజన అండ్ భరణి గారి బాండ్ చాలా ఇష్టపడ్డారు ఆడియన్స్, అది కట్ అయిపోవడం. సో అలా దివ్య దగ్గరికి వచ్చేసి జస్ట్ దివ్యకి భజన చేయడం, దివ్యాని పొగుడుకుంటూ రోజు నైట్ ఆ జైలు దగ్గర కూర్చొని ఇవన్నీ కూడా ఆడియన్స్ లో భరణి ఏంటి ఇలా పొగడతలకు పొంగిపోయారు, లేదంటే ఆయన చాలా పొటెన్షియల్ ఉన్న వ్యక్తి. అండ్ దివ్య రాకముందు భరణి గారికి చాలా పాజిటివిటీ ఉంది, ఆ గ్రూప్ కూడా చాలా పాజిటివిటీ ఉంది. సో ఆ రకంగా కొంచెం డైరెక్ట్ గా అండ్ ఎక్కువ ఇండైరెక్ట్ గా ఖచ్చితంగా దివ్య కారణమైంది. ఓన్లీ దివ్య మాత్రం కారణం కాదు, భరణి గారు కూడా స్వయం కృతాపరాధం అంటారు కదా, అలాంటివి చేసుకున్నారు పాపం ఆయన కూడా. లేదంటే ఆయన టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్. అండ్ ఆయన బజ్లో కూడా శ్రీజని బెడ్ మీద తోసిన దాని గురించి తోసి మీరు నెగిటివ్ అయ్యారని చెప్పేసి శివాజీ గారు అడిగితే అప్పుడు అంటాడు అనమాట ఆయన, ఇప్పుడు శ్రీజ చేసింది మీకు కనిపిస్తుంది కదా, కానీ నేను శ్రీజని తోయటం మీకు కనిపిస్తుంది కదా, బట్ శ్రీజ కూడా నన్ను చాలా అన్నది, నన్ను లయర్ అన్నది, మ్యానిపులేటర్ అన్నది, అవన్నీ మీకు కనపట్టలేదా? అయినా కానీ నేను ఆ అమ్మాయి మీద కోపం పెట్టుకుని నేను అది పట్టుకొచ్చి నామినేషన్స్ లో కూడా చేయలేదు, సో అది మీకు కనపడలేదా అని అడిగారు ఆయన అనమాట. సో చాలా గ్రేస్ఫుల్ గా ఎలిమినేట్ అయ్యారు. భరణి గారు మాత్రం నో నెగిటివిటీ. ప్రతి ఒక్కళ్ళ ఒపీనియన్ కూడా పాపం ఆయన గేమ్ పాడు చేసుకుని బయటికి ఎలిమినేట్ అయిపోయారు, టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్ అని ఉంది. సో ఇది ఇలా అని చెప్పేసి సాయి అంటాడు. నెక్స్ట్ వచ్చేసి రీతు అండ్ రాము. రీతు వచ్చేసి ఇక్కడ రాముని ఎక్కడా కనపట్టలేదు అంటే, రాము
కళ్ళు చెకప్ చేసుకుంటే బెటర్ అంట. చాలా బాగా ఫైట్ చేశాడు రాము. రీతు మీద చాలా బాగా ఫైట్ చేశాడు. వీళ్ళందరూ ఏంటంటే సేఫ్ నామినేషన్స్ అమ్మ. ఈ వీక్ గనక మన సుమన్ గారికి ఈ సేవింగ్ వచ్చింది కదా, ఈ వారం కెప్టెన్సీ ఇమ్యూనిటీ సుమన్ గారికి వచ్చింది కదా, అలా రాకపోయిందంటే సుమన్ కూడా నామినేషన్ లోకి తోసేద్దు. రాము అండ్ సుమన్ సేఫ్ నామినేషన్స్ వీళ్ళకి తోసేయడమే వాళ్ళిద్దరు. నేను సో ఇక్కడ నాకు రీతు వేరే వాళ్ళని ఎత్తుక్కుంటే బాగుండేది, ఎందుకు ఈ రాము మీద నామినేషన్ సంబంధం లేకుండా పోనీ పాయింట్ ఉంటే నామినేట్ చెయ్యి. సుత్తి పాయింట్ అనిపించింది రీతు. మన రాము బాబు చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి రమ్య వచ్చి తనుజాని నామినేట్ చేసింది. రమ్య కూడా ఆ పాయింట్స్ చాలా సుత్తిగా ఉన్నాయి. ప్రాపర్ పాయింట్స్ మీరు నామినేట్ చేసుకోండి, బట్ పాయింట్స్ బాగుండాలి కదమ్మా. ప్రాపర్ పాయింట్స్ చెప్పండి, సుత్తి పాయింట్స్ చెప్తారేంటి? ఇన్ని రోజులు గేమ్ చూసి వెళ్ళింది రమ్య ఏమంటదంటే, ఓ ముసుగులో ఉన్నావు అంటే, ఏ ముసుగులో ఉందా అమ్మాయి? ఓపెన్ ఉందా అమ్మాయి? రియల్ తనుజ, ఫేక్ ఏమీ లేదు. పోనీ డ్రామా క్వీన్ అను, ఎందుకంటే బయట చూసిన చాలా మందికి తనుజ డ్రామా క్వీన్ అనిపించింది. ఓకే, డ్రామా క్వీన్ అను, ఎందులో డ్రామా చేసింది అనిపించిందో చెప్పు. కానీ ముసుగులో ఏ ముసుగులో ఉందా అమ్మాయి? లేదు, ముసుగులో లేదు, ఓపెన్ గా ఉంది. నో మాస్క్ లేదు, బట్ గేమ్ ఆడుతుంది. గేమ్ చాలా తెలివిగా ఆడుతుంది, బట్ మాస్క్ లేదు. మాస్క్ పెట్టుకోవడం వేరు, గేమ్ ఆడడం వేరు. తన గేమ్ చాలా తెలివిగా ఆడుతుంది. ఎవరితో గొడవలు పడాలి, ఎవరితో ఫ్రెండ్షిప్లు చేయాలి, అది ఉంది తనకి తెలుసు. ఎవరిని మనం ఫ్రెండ్షిప్ చేసుకుని మన దగ్గర ఉంచుకోవాలి, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేసుకోకర్లేదు. ఇట్స్ ఓకే, అది చాలా క్లారిటీ ఉంది ఆ అమ్మాయికి. ఎవరితో ఎలా ఉండాలి అన్న క్లారిటీ కూడా ఉంది. అంతేగాని మాస్క్ ఏం వేసుకోలేదు తనుజ. సో ఇదంటది. నాకేమనిపించిందంటే, డ్రామా క్వీన్ అంటే దానికి రీజన్స్ చెప్పు, అంతేగాని ఫేక్ అంటుంది. ఆ అమ్మాయి అసలు ఫేక్ కాదు, నటిస్తున్నావు అంటుంది. ఇది కూడా నాకైతే కనపడలేదు. బట్ తను గేమ్ ఆడుతుంది కానీ ఫేక్ అయితే కాదు. ఏం మాస్క్ వేసుకోలేదు. మనకు అర్థమైపోతుంది తను ఏం గేమ్ ఆడుతుంది అన్నది. ఎక్కడా కూడా మాస్క్ వేసుకుని దొంగ గేమ్ ఆడలేదు. సో దానికి తనుజ రిప్లై ఇస్తుంది, ఇది నా గేమ్ అని. వీళ్ళిద్దరు ఫైట్ జరుగుతుంది కదా, వీళ్ళిద్దరు ఫైట్ లో యాజ్ పర్ ప్రోమో నాకేమి రమ్య ఎగిరి గొంతులేసి ఇవన్నీ చేసింది కదా, అక్కడ కూడా నాకు రమ్య తప్పు అనిపించలేదు. అండ్ ఇటువైపు నుంచి తనుజ కూడా, వీళ్ళిద్దరిది కాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఆ ఆర్గ్యుమెంట్ లో ఒక్కసారి వస్తాకు ఒక్కొక్క మాటలు, ఎల్లు కూర్చో, పోవమ్మా, ఇవి. కానీ నువ్వు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా, ఈ రీతుతో ఏదైతే ఆయేష బిహేవ్ చేసిందో అక్కడ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేవు. నువ్వు కావాలని ఆమెని నోటుకొచ్చినట్టు అన్నావు, బలుపుతో మాట్లాడావు. ఇది ఆయేషకి అండ్ రమ్యకి డిఫరెన్స్. సో నాకు అలాగే రమ్య వైపు నుంచి కానీ తనుజ వైపు నుంచి కానీ వాళ్ళ డిస్కషన్స్ యాజ్ పర్ ప్రోమో ఆర్గ్యుమెంట్స్, వాళ్ళు అటు నుంచి తను రియాక్ట్ అవ్వడం, ఇటు నుంచి తిను రియాక్ట్ అవ్వడం, తినో రియాక్ట్ అయింది, తను రియాక్ట్ అయింది. అది కూడా ఎప్పుడు స్టార్టింగ్ లో కాదు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ కొంచెం వెళ్ళిన తర్వాత. అలా కూడా వెళ్ళలేదే మన ఆయేష, అది వెళ్ళలేదు. స్టార్టింగ్ లోనే అటాక్ ఆమె మీద ఒక పొగరుతో అటాక్ చేసింది ఆయేష. అది తనకిను రమ్య అండ్ తనుజకి ఉన్న డిఫరెన్స్. ఇది నాకు అనిపించింది యాజ్ పర్ ప్రోమో. లైవ్ లో తనుజ అండ్ రమ్య ఏమన్నా మిస్టేక్స్ చేస్తే మాట్లాడుకుందాం. యాజ్ పర్ ప్రోమో అయితే నాకు ఇలా అనిపించింది. అండ్ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చెయ్యి అంటే, ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. సో అది వీళ్ళ ఫైట్ బాగుంది. నాకైతే వీళ్ళ ఫైట్ లో నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. మాటకి మాట ఇచ్చుకున్నారు వీళ్ళిద్దరు. రమ్య కొన్ని రోజులు ఉంటది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ లో పొటెన్షియల్, అటు గేమ్ విషయంలో కానీ, ఇప్పుడు బెలూన్ టాస్క్ ఇచ్చారు కదా, బయట ఉండి చూస్తుంది ఆ అమ్మాయి. నాకు అనిపించింది లోపలికి ఈ రమ్య అని పంపు ఉండాల్సింది, అసలు ఎమ్ముని ఒక బాల్ కూడా కొట్టకుండా మొత్తం ఈ అమ్మాయి కొట్టేదేమో అని చెప్పేసి ఉంటది అమ్మాయి. రమ్య ఉంటది, ఉండాలి కూడా అమ్మాయి కొన్ని రోజులు, లేదంటే మరీ చప్పగా ఉంటది గేమ్. ఈ ఆయేష సర్లే మాట్లాడుకోవద్దు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి రమ్యలో ఇది నచ్చలేదు, మర్చిపోయాను. మనుషుల్ని పంపడానికి వచ్చావు అంటుంది. ఎవరిని పంపింది తనుజ? మనుషులు పంపడానికి వచ్చేవో అంటుంది. అంటే భరణి గారి విషయంలోనే లేదు. అసలు భరణి గారు ఎలిమినేట్ అవడానికి ఏను తనూజకి సంబంధం లేదు. తనూజ వర్సెస్ భరణి గారి బాండ్ ఆడియన్స్ కి చాలా నచ్చింది. మరి ఈ అమ్మాయి ఎపిసోడ్స్ ఏం చూసి వెళ్ళిందో కానీ నన్న ఇవన్నీ కూడా హేటర్స్ మాట్లాడుకున్న మాటలు. అంతేగాని వీళ్ళ బాండ్ వల్ల అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వలేదు. నాన్న కూతురు బాండ్ వల్ల ఎలిమినేట్ అవ్వనే లేదు. తనూజ మిస్టేకే లేదు. సో అండ్ లాస్ట్కి వచ్చేసి వెళ్ళవమ్మా, వెళ్ళి కూర్చో, నేను దేవతనైతే వచ్చి దర్శనం చేసుకో అని చెప్పేసి ఒక పని చేసింది. సో అక్కడతో ప్రోమో అయింది. నేనైతే ఈ రివ్యూ చేసేటప్పటికి ఈ రెండు చూశాను. అండ్ లోపల బెలూన్స్ టాస్క్ అయింది, అండ్ చెప్పే కదా పిల్స్ టాస్క్ అయింది. మళ్ళీ 6 o'clock ఆ టైంకి ఇంకో వీడియో చేస్తే లైవ్ జరుగుతుంది, నామినేషన్స్ ప్రాసెస్ అవుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మన వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. టాటా బై.